Hello viewers, I am D. Karthik with my team member Nitesh and Sai. We are from MBA first year, JD University. Now we are here to explore Sri Rama Model Rice Mill. This topic was assigned by Sandeep sir and our special thanks to HOD School of Management Studies, Dr. Somendra Das sir. Let's go. Now we will see how the operations are going inside of it. Come have a look. Now we are here to interact the owners of the rice mill. They will tell how actually the rice mill is started and how they manage the overall processes. మంది శ్రీరామ మోడర్న్ రైస్ మిల్ నియర్ బై జల్తర్. మన పార్ట్నర్స్ మన 4 మెంబర్ పార్ట్నర్స్ ఉన్నాం. పార్ట్నర్స్ టి సోమేశ్వరరావు, తంగుడు శ్రీను, తంగుడు రవికుమార్ అండ్ నేను పి ప్రవీణ్. ଭାଇନା ଏଇଟା ତମେ ଏକ୍ସପେକ୍ଟେଡଲି 2-3 ମାସ ହେଲାଣି ଷ୍ଟାର୍ଟ କଲ, ତ ଫାର୍ଷ୍ଟ ଅଫ୍ ଅଲ୍ ଇନଭେଷ୍ଟ ତ କରିଥିବ ନା? ଏଇଟା ଯୋଉ ବିଜନେସ୍ ଷ୍ଟାର୍ଟ କଲ ରାଇସ୍ ମିଲ୍ଟା, ତ ଇନଭେଷ୍ଟ ବି କରିଥିବ, ତ ଇନଭେଷ୍ଟମେଣ୍ଟ ତ କୋଉ ସୋର୍ସ ତମେ କରିଥିବ ନା, ସେ ସୋର୍ସ ଟିକେ କହିପାରିବେ କି? ସୋର୍ସ ମାନେ ଆମେ ଆଗରେ ଆମର ଶ୍ରୀରାମ ଟ୍ରେଡର୍ସ ବୋଲିକି ଆମର ପ୍ରଥମେ ଆମେ କରିଥିଲୁ. ତାର ସମଥିଙ୍ଗ ଯାହା ପ୍ରଫିଟ୍ ରହିଲା, ତା ବାଦେ ଘରର ଯାହା ଇନକମ୍ ଆସିଲା ତାଙ୍କେ ଦେଲେ ସମଥିଙ୍ଗ ଆମେ ସେ 4 ଜଣ ପାର୍ଟନରସିପ୍ ଅଛୁ. ଛୋଟ ଛୋଟ ଆମାଉଣ୍ଟ କାଢ଼ିକି ଆମେ ତାପରେ ଆମେ ଗଭର୍ଣ୍ଣମେଣ୍ଟ ସହାୟତା ନେଇକି ଆମେ ଗୋଟେ ମିଲ୍ଟା କରିବା, କେମିତି ଆମ ଡେଭଲପମେଣ୍ଟ ହେବା ଆଉ ଏରିଆ ଡେଭଲପମେଣ୍ଟ କେମିତି କରିବା ସବୁ ଦେଖିବା ବୋଲିକି ଆମେ ଗୋଟେ ନୂଆ ସ୍କିମ୍ ଷ୍ଟାର୍ଟ କରୁଛି. ତ ଗଭର୍ଣ୍ଣମେଣ୍ଟ ସବସିଡିଜ୍ ୟୁଜ୍ କଲ ତମେ? ହଁ, ଗଭର୍ଣ୍ଣମେଣ୍ଟ ସବସିଡିଜ୍ ୟୁଜ୍ କରିକି ତମେ ଇନଭେଷ୍ଟମେଣ୍ଟ କଲ. ଜଣେ ଇନଭେଷ୍ଟ ନ କରିକି କେତେ ଜଣ ଆମେ 4 ଜଣ ପାର୍ଟନରସିପ୍ ନେଇକି ଆମେ ଇନଭେଷ୍ଟ କଲୁ. ତ ଇନଭେଷ୍ଟମେଣ୍ଟ ହେଇଛି ତ ପ୍ରଫିଟ୍ ବି ହେଉଥିବ ନା, ହେଲେ ରେଭିନ୍ୟୁ ଜେନେରେଟ୍ ହେଉଥିବ, ତ ଏକ୍ସପେକ୍ଟ କେତେ କରୁଥିଲ ଯେ ହଁ ପର ମନ୍ଥକୁ ଏତିକି ଆସିବ ଆମ ପ୍ରଫିଟ୍ରେ ରେଭିନ୍ୟୁ ଜେନେରେଟ୍ ହେଉଛି? 100%ରୁ କେତିକି ଏକ୍ସପେକ୍ଟ କରୁଛ ତମେ? ଆମେ 4 ଜଣ ଏବେ ନୂଆ ଷ୍ଟାର୍ଟ ହେଇଛି ନା, ଆମ ତ ଗଭର୍ଣ୍ଣମେଣ୍ଟର ବି କିଛି ଆମକୁ ପ୍ରକ୍ୟୁରମେଣ୍ଟ କିଛି ମିଳେନି, ଯେହେତୁ ଯାହା ବି ହବ ମିନିମମ୍ 20-30% ତ ମିଳିବାକୁ ଚେଷ୍ଟା କରିବା ଅଛି ନା, ନହେଲେ ଇନଭେଷ୍ଟମେଣ୍ଟର మూలరు బిజినెస్ బిజినెస్ ప్రొడక్షన్ జరుగుతుంది కదా, మీరు ఆ మెషిన్స్ అన్ని కానీ ఇవి చూసుకుంటే ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు మెషిన్స్లోన? మనం ఇది స్టార్టింగ్ ఎన్ని మిల్స్ చూసాము, చూసిన తర్వాత మిల్టెక్ కంపెనీ ఇస్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పారు. మనం బెంగళూరు మాట్లాడి బెంగళూరు నుంచి తెప్పించాం మెషిన్. టోటల్ మెషినరీ అన్నీ
బెంగళూరు నుంచి తెప్పించేది అన్ని మిలిటరీ కంపెనీదే. కానీ ఇది మన గుంటూరు టౌన్ నుంచి కొంచెం డిఫరెన్స్గా ఉంది. ఇది ఏంటంటే టోటల్ స్లాబ్, కొంచెం స్లాపింగ్ స్పీడ్ చేయడానికి టోటల్ స్టీల్ కంపేర్ చేస్తే మనకు ఎక్కువ అంతే 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 అంతే. అని మరి ఇప్పుడు బియ్యం ఏది మీరు మిషన్ అంటే ధాన్యం ఏది మిషన్లో వేస్తున్నారో అది అవుట్పుట్ వచ్చేటప్పటికి మీరు బియ్యం కానీ క్వాలిటీ కానీ ఎలాగా మీరు చూసి ఎలాగ క్వాలిటీ బాగుంది లేదో చెప్పగలుగుతున్నారు? చెప్పుకోవాల్సిన ఒక్కొక్క ఐటమ్ అంటే దాని పేర్లు రకరకాల పేర్లు ఉంది. ఆ క్వాలిటీ చూసుకొని అది ఒక్కొక్క ఐటమ్ చేసుకుని ఒక్కొక్క పేర్లు చెప్పండి. ధాన్యం పేర్లు అంటే ఇప్పుడు 1001 అని అంటారు, 1072 అంటున్నారు, మసూరి అంటారు, తర్వాత అంకుర్ అంటారు, రకరకాల పేర్లు ఉంది. ధాన్యం నుంచి బియ్యం దాకా బియ్యం ప్రొడక్షన్ అవుతుండేది. ఈ మధ్యన ఎంతో కొంత వేస్ట్ అవుతుంది, అంటే డస్ట్ పార్టికల్స్ కానీ అవి ఎలాగ మీరు యూజ్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అంటే స్టార్టింగ్ తొస్సు అని వస్తుంది. ఒడియాలు చెప్తాను, చెప్పలేదు. తొస్సు అనేది అవుట్పుట్ వాళ్ళు బ్రిక్ గురించి తీసుకెళ్తున్నారు, లేకపోతే అది నెక్స్ట్ ఏమో అవుట్ సైడ్ అది ఆయిల్గా డ్రై చేస్తారు, అది అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది. అది నెక్స్ట్ వస్తుంది కుండ వస్తుంది. కుండ వస్తే అది కూడా అవుట్కి వెళ్తుంది, లేకపోతే ఆవులకి అయినానికి దానికి పనికి అయిపోతుంది. అది నెక్స్ట్ వస్తుంది బ్రోకెన్ రైస్ ఖుద్దో, అది కూడా అవుట్కి వెళ్తుంది, పని జరుగుతుంది. అని మీరేంటి అంటున్నారంటే ప్రతిదీ ఏదో ఒకటి యూజ్ అవుతుంది, ఎక్కడ వేస్ట్ అవ్వట్లేదు. ఏది వేస్ట్ లేదు. వేస్ట్ అంటే డస్ట్ వేస్ట్. సరే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకేసారి ఎక్కువ స్టాక్ వచ్చింది, అలాంటప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే కొత్త మందికి ఎక్కువ హైట్ చేస్తారా, లేకపోతే ఉన్న వాళ్ళతో మేనేజ్ చేసుకొని लाइन बाय लाइन स्टेप बाय स्टेप చేసుకుని तो भाई ना एटा जो स्टार्ट कलो तुम्हें जो बिजनेस टा तो लेबर मान को भी तो दो ना वेज स्ट्रक्चर केती तांगर क्वालिटी हिसाब रे नल तांगर वर्किंग कंडीशन हिसाब देखि तो दो गवर्नमेंट रेट जिंत दिया होची बस्ता रेट जिंत खाला खाइची से टाइप रेट दिया हो तांको गवर्नमेंट बात है। हां गवर्नमेंट रेट जोड़ा अछि पड़तो कम तो जाथे होता दिया होतो ता बाद तांको टिके बाहर जाय काम करथे तांको सब जागो तांके आसी कि एठी पाखरे गां पाखरे रही त आराम से काम करबे बोले अनएम्प्लॉयमेंट को तुम रिड्यूस कर काम करछो बोले गोटे जगह रे गोटे प्लेस राइस मिल ओपन करलो तो अनएम्प्लॉयमेंट ता द्वारा 7 लोग 8 लोग 10 लोग जहां जतले काम पारि पाले ना ता द्वारा हमको भी भलो तांको भी पैसा रोजगार करे मिलना तुमको। थैंक यू। బయట నుండి లేబర్స్ నుండి అంటే ఫార్మర్స్ నుండి మీరు ధాన్యం తెస్తున్నారు, అది ఎలాగా మీరు మెయింటైన్ చేస్తున్నారు? తెచ్చి ఉంచిన తర్వాత దానికి ఎలాగా స్టోరేజ్ కానీ చేయడం కానీ ఎలాగ మెయింటైన్ చేస్తున్నారు? మీతో తిరిగి చూశారు కదా, అదన్నీ ఉంటుంది సరుకులు ఎవరు సరుకులు రైతులు వస్తారు, వచ్చి వాళ్ళని టోటల్ మిల్లింగ్ చేసుకొని వెంటనే వాళ్ళ బండి తెస్తారు, వాళ్ళ బండిని వాళ్ళు ఎక్కించి పంపించడం అవుతుంది. అని సపోజ్ ఇవాళ కానీ లేబర్స్ అంటే ఫార్మర్స్ కానీ తెచ్చి ఇవాళ వేస్తారు అనుకో ధాన్యం, రేపు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారా, కొంచెం టైం తీసుకొని దానికి స్టార్ట్ చేస్తారా? ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్క టైం అంటే అలాగంటే ఇప్పుడు సపోజ్ ఒకరు తెచ్చారు, నాకు పని ఉంది అనుకో అర్జెంట్ అంటే ఆర్డర్ చేసి ఇచ్చేస్తాం. అర్జెంట్ లేదు మన కూడా సైడ్లో ఉంది, సిచ్యువేషన్ బట్టి ఆడ పేరు టోటల్ అడ్రస్ ఉంచి ఇచ్చేస్తాం. దానికి రైస్ మిల్ పెట్టి 2 నెలలు అయింది, అంటే ఫ్యూచర్లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది? అంటే ఏదైనా చేంజెస్ అవుతుందా? ఫ్యూచర్స్ అంటే అవుతుంది సమ్ టైమ్స్. ఇప్పుడు గవర్నమెంట్ సంథింగ్ రేళ్ళు సర్టెక్స్ పెట్టమని చెప్తున్నారు. సర్టెక్స్ అంటే ఒక మ్యానుఫ్యాక్చర్ అంటే పెద్ద ఇంకో మిషన్ పెడతాలి. ఆ మిషన్లో అంటే ఏదైనా చిన్న చిన్న వస్తువులను కూడా అది సైడ్ చేస్తుంది, ఓన్లీ రైస్ పంపిస్తుంది. వెస్టేజ్ మెటీరియల్ టోటల్ సైడ్ మొత్తం ప్రతిదీ యూజ్ చేయలేదు. ఇప్పుడు దానిలో తడిసిమెంట్ ఉంటుంది, అది రెడ్ కలర్ దాని వస్తుంది, అది గవర్నమెంట్ తీసుకెళ్తూ ఆ టైంలోన ఆ మిషన్లో పెడితే ఆ రెడ్ కలర్ అంతా ప్రొడక్షన్ అవుతుంది కదా. పర్ డే ఎన్ని ప్యాకెట్స్ అవైలబుల్గా అవ్వగలరు? అవైలబుల్ అంటే ఇప్పుడు వరకు మనం కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి మనకి అంత తెలియదు. ఇప్పుడు ఈ 2 months దగ్గర 2 months లోపు హైయెస్ట్ అంటే 300 bags వరకు మనం చేసాం ప్రొడక్షన్. మన మిల్క్ కెపాసిటీ అనేది 4 ton కెపాసిటీ మనది. అదే టైమింగ్ చూసుకొని చేసుకోవాలి. तो
ତ କେତେ ମାସ ହେଲା କାମ କରୁଛ ଏଠି? ଏଇ ପାଖାପାଖି 3 ମାସ ହେଲା। ହେଲେ ତୁମର ୱାର୍କିଂ କଣ୍ଡିସନ୍ କେମିତି ବୋଲେ କେତେବେଳେ ଆସି କାମ କରୁଛ, କେତେ ଘଣ୍ଟା କାମ କରୁଛ? ସକାଳ ଆସିବୁ 6ଟା 7ଟାରେ ଆସିକି 8 ଘଣ୍ଟା ଡ୍ୟୁଟି କାମ ହେବ ବୋଲି ତ କାମ କରିବୁ, ନାହିଁ ବୋଲି ଥିବୁ 8 ଘଣ୍ଟା ଡ୍ୟୁଟି ଆମର ଏଠି। 8 ଘଣ୍ଟା ହଁ। ଡ୍ୟୁଟି। ତ କେବେ କେବେ କାମ ବେଶୀ ପ୍ରେସର ପଡ଼ିଥାଉଛି ନା ନାଇଁ ନାଇଁ କେବେ କେମିତି ଗାଡ଼ି ହେଲା ପ୍ରେସର ହେବ, ନାହିଁ ତ ନର୍ମାଲ୍ କାମଟା। ହେଲେ ଆଉ ତୁମେ ଏଠି କାମ କରୁଛ ତ ତୁମକୁ କ'ଣ ବେନିଫିଟ୍ ମିଳୁଥିବ, କେତେ ବୋଲେ ତୁମକୁ ଭଲ ଲାଗୁଥିବ, କ'ଣ କ'ଣ ପାଉଛ ଏଠୁ, କ'ଣ କ'ଣ ମିଳୁଛି ତୁମକୁ ଭଲ ଲାଗୁଛି, ଘର ଚଳିବା କ'ଣ ସେଇ ହିସାବରେ ଘର ଚଳିବା ପାଇଁ ଅସୁବିଧା ହେଉନଥିଲା ଏଠି। ଆମକୁ ଟିକେ ଫ୍ରି ଲାଗୁଛି, କାମ କରିବାକୁ ଭଲ ଲାଗୁଛି, ଆଉ ଘର ଟେନସନ୍ ନାହିଁ ଚଳିବା ପାଇଁ କାମ କରିବା। ଭଲ ଲାଗୁଛି, ହଁ, ଓଭରାଲି ଭଲ ଲାଗୁଛି କାମ ହଁ, କରିବା। ସେତିକି। ଠିକ୍ ଅଛି। Finally, thanks to Teja, he has received our proposal and we got an opportunity to visit this industry and have a great look about this manufacturing and what is this going on inside the organization, so that we had collected some data and what are the production system is happening inside the organization, and we are grateful to this opportunity.